వావ్ 1 2 ఒత్తిదొత్తు రేపు ఇట్లా ఉంటుంది ఒకటి కూడా. రెండో నెంబరు కారు గుర్తు కేసీఆర్, కారు కేసీఆర్ అంతేగా, కార్ కేసు అంతే కదా. గుడ్. ఎంతమంది పిల్లలు ఏం చేస్తుండ్రు? చదువుకొని ఖాళీ ఉండా. మరి ఇలా కేసీఆర్ ఇక్కడ తూప్రాన్పేటలో 550 ఎకరాలు అది చేసిండు కదా, ఇండస్ట్రీస్ పెట్టిండు కదా, అందులో జాబ్ వస్తుంది మీ కొడుకు వస్తుంది కదా. పెన్షన్ వస్తుందా? ఇంకన్నా పెన్షన్ వస్తుందా? రాలే పెట్టావా? పెట్టుకో, వస్తుంది. ఏదో అంటే ఏదైనా తప్పు ఫిలప్ చేసి తప్పు ఉండొచ్చు, వస్తుంది. ఏదైనా తప్పు ఫిలప్ చేసి ఏదైనా ఉంటే కదా, తప్పు ఉంటే రాదు, లేకపోతే వస్తాయి. మళ్ళీ పెట్టుకో, ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇంకా జాగాలు ఉన్నాయా? ఇల్లుందా? నీ కొడుకు నాకు కూడా వస్తుంది, అంతకంటే ఎక్కువ కావాలి నీకు. నీకు పెన్షన్ వస్తుంది, రెండేది జీవితాంతం పెన్షన్ వస్తుంది. నీ కొడుకు నాకు కూడా ఇంకేం కావాలి చెప్పి, ఇక చాలు కదా. మరి అయిపోయాక ఎవరికి ఎత్తావు? మరి ఓటు కేసీఆర్కి ఎత్తావా? ఓకే, ఇదొత్తక్క, ఇదొత్తు. రెండో నెంబర్ ఇట్లా వస్తారు, అడుగునప్పుడు ఇట్లా వత్తి చేయించాలి. ఒత్తిపోయా నువ్వు కూడా. మునుగోడు బై ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతుంది. మరికొద్ది రోజులే ఓటర్లు మరి ఓటేసే అవకాశం ఉన్న సందర్భంలో వివిధ రకాల పార్టీలు వివిధ రకాల ప్రచారం చేస్తున్నాయి. సో ఎల్బీ నగరే కావచ్చు, ఇక్కడ చూసినటువంటి ఉప నియోజకవర్గాలు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలు చాలామంది ఉన్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జ్ కూడా అందరూ వచ్చి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 7వ వార్డులో మరి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే బేద సుభాష్ రెడ్డి, మరి ఉప్పల్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి, ఏఎస్ రావు ప్రెసిడెంట్ మరి కాసం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకటేశ్వర్ యాదవ్ గారు కావచ్చు, సంజీవ్ బాబు గారు కావచ్చు, అలా చూస్తే నవీన్ కావచ్చు, ఇక్కడ చూసినట్టయితే శశిధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటర్ను అంటే మరి ఓటు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి మన 2014లో కావచ్చు, ప్రస్తుతం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని వివరణిస్తున్నటువంటి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుంది. నాకు 7-8 డివిజన్లు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. 7-8 డివిజన్లు లక్కరం సంబంధించిన విలేజ్, అది పాత విలేజ్. ఆ విలేజ్లో బాగా బ్రహ్మర్థం పడుతూ ఉంటారు. ఎందుకంటే గతంలో 4-5 ఏళ్ళు పరిపాలించిన సందర్భంలో మరి ఇక్కడున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు. మరి ఈ 3-4 ఏళ్ల కాలంలో మరి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం మనిషి కూడా కనపడలేదు. కాబట్టి మేము ఆయన చేయాలంటే కూడా మనిషి కనపడలేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. దాని మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు అవి అయినాయి, ప్రతి ఏం కావట్లేదు. మరి ప్రభుత్వం వచ్చి 9 ఏళ్ల కాలం అయినప్పటికీ కూడా మరి వీళ్ళు ఏం పని చేయలేదు. కాబట్టి మరి ఈయన వచ్చి కూడా ఏం పని చేయలేదు. కాబట్టి మరి ఇంకో సంవత్సరం ఉండడం ఇంకేం పని చేయలేడు. కాబట్టి మరి కూసుకుంట్ల ప్రభాకర్ ఇస్తే మాకు డెవలప్మెంట్ అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో రకమైన లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి శాతం కానీ, మరి అదేవిధంగా పిల్లలు పుడితే కేసీఆర్ కిట్టు, అదేవిధంగా 13,000 12,000 రూపాయలు కానీ, ఇట్లా ప్రతి ఇంట్లో కూడా మరి రైతు బంధు కానీ, ఇట్లా రకరకాల పెన్షన్స్ అవన్నీ వచ్చి వస్తూ ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో 4 పెన్షన్ కూడా వస్తున్న సందర్భం కళ్ళగట్టినట్టు కనబడుతుంది. ఓ ఇంట్లో 5 పిల్లలు ఉంటే మరి 2 అమ్మాయిలు పెళ్లి ఎప్పుడు గతంలో అయినాయి. మరి వాళ్ళకి పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ ఇవ్వడం, 13,000-12,000 రూపాయలు ఇవ్వడం. అదే రకంగా మరి ఇద్దరు పిల్లల పెళ్లి అయితే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి శాతం వరకు 1,10,000 రావడం. ఇంకో అమ్మాయి పెళ్లికి ఉంది, ఆమె పెళ్లి కూడా గౌరవ కేసీఆర్ గారు చేస్తారు. మరి మా ఇంట్లో మా అమ్మకు ఉంటే మరి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, మాకు రైతు బంధు వస్తుంది. గిన్ని పథకాలు మా ఇంట్లో ఒక్కింట్లో 4 పథకాలు వస్తున్నాయి. మేము కేసీఆర్ తప్ప ఇంకెవరికి వేస్తాం. కేసీఆర్ కారణం దాంతో ప్రతి ఒక్కరు పోతూ ఉన్నారు. డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా జరుగుతాయి ఆయన సారథ్యంలోనే. మరి ఈ ప్రాంతంలో కౌన్సిల్ లేరు, మరి అదేవిధంగా ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. కాబట్టి ఉన్న వేరే పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన డెవలప్ చేయకుండా ఎంతసేపు కాంట్రాక్ట్ కోసం మాట్లాడు. మరి ఆయన లబ్ధి కోసమే ఇవాళ పార్టీ మారిండు. కాబట్టి ఆయన లబ్ధి కోసం ఆయన పార్టీ మారి మళ్ళీ ఒక సంవత్సరం కోసం మళ్ళీ ఓట్లు అడుగుతుండు. ఆయన ఎట్టి పరిస్థితులు వేసేది లేదు. మేము లక్కారం ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చాం, ప్రమాణం కూడా చేస్తా ఉన్నాం. నేను నిన్న కూడా చూసినాను, లక్కారం విలేజ్లో ప్రమాణం చేసారు. లేడీస్ అంతా కూడా ఓపెన్గా మేము కేసీఆర్కి వేస్తాం. మరి ఈరోజు 400 గ్యాస్ సిలిండర్ 1200 అయినా కట్టెలపై పెట్టుకొని వండుకుంటాం అని చెప్పి ఈరోజు 7వ డివిజన్లో తిరుగుతున్న సందర్భంలో వాళ్ళు గ్యాస్ సిలిండర్ పెట్టి పొయ్యి పెట్టి మేము మరి గ్యాస్ ఇంత రకంగా వచ్చి ఆయన మాకు మోసం చేసిండు. కాబట్టి మేము కట్టెలపై పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు అని చెప్పేసి వాళ్ళు గంటపదంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రమాణం చేసి ఈరోజు గౌరవ కేసీఆర్కే మేము ఓట్లేస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో లబ్ధులు పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మరి వైపే చూస్తూ ఈరోజు కేసీఆర్ 7 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలు ముందు తీసుకుపోయింది. కాబట్టి ఆయనకే ఓటేస్తాం గంటపదం చెప్తున్నారు. మరి ఈ ప్రాంతంలో వెంకన్న మరి వాళ్ళ విశ్వస్ గారికి వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు అని చెప్తున్నారు. వాళ్ళ 2 కొడుకులు కూడా పెద్ద
అబ్బాయి జాబ్ చేస్తుంటే చిన్న అబ్బాయి జాబ్ లేదంటే వాళ్ళతో మాట్లాడితే మల్కాపురంలో మనకు గౌరవ కేసీఆర్ 550 ఎకరాల స్థలాన్ని ఇచ్చి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిండు. మాకు మునుగోడు ప్రాంత వాసులంతా కూడా ఉపాధి కలిగే రకంగా మా యూత్ అంతా కూడా ఉపాధి కలిగే రకంగా మరి ఇండస్ట్రీ తెచ్చింది కాబట్టి మేమంతా కూడా మరి ఉపాధి పొందుతాం రాబోయే కాలం తప్పకుండా. కాబట్టి మేము కూడా ఓటేస్తామని చెప్పి వాళ్ళు గంటపదం చెప్తా ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఏంటికి వెళ్ళినా కూడా మరి మామూలు మాట కాదు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 550 ఎకరాలు తీసుకొని మరి ప్రాంతాన్ని మునుగోడు ప్రాంతాన్ని డెవలప్ చేసే రకంగా గౌరవ కేసీఆర్ ఏదైతే మరి ఇండస్ట్రీస్ తీసుకొచ్చిండో దాన్ని గౌరవిస్తూ మరి ప్రాంతవాసులంతా కూడా మరి ఉపాధి యువతకు ఉపాధి కలిగే రకంగా ఏదైతే గౌరవ కేసీఆర్ చేసిండో దానికి రుణపడి ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో మొత్తమే చూస్తే నిన్న చూసే ఉంటారు ఓటర్ల కార్యకర్తలు లీడర్తో పాటు ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు చేసినట్టు వార్త బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో అవుతుండ్రు, కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. మేము ఎమ్మెల్యే కొనేస్తే ఏదో అయిపోతామని అంటుండ్రు. ఈరోజు మా ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అమ్ముడు పోయేటోళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన 2001 నుంచి కూడా ఇక్కడ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉద్యమ బాటలో పనిచేసిండు కాబట్టి ఆయన మరోసారి అవకాశం ఇచ్చిన గౌరవ కేసీ గారు మరి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా 100% భారీ మెజార్టీతో గెలుస్తాడు, అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. మరి ఈరోజు మరి ఎమ్మెల్యేని కొనుక్కుంటే మాకేదో జరుగుతుంది, మేము చేస్తాము అని చెప్పి చెప్తున్న సందర్భాన్ని మా ఎమ్మెల్యే తిప్పికొట్టిన సందర్భం కళ్ళ కట్టిన కనబడ్డది. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు కాదు అని చెప్పి నిన్నే రాత్రి చూసినాం. మనం కళ్ళగా టీవీలన్నీ కూడా చూస్తే ఘోషిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా మా ఎమ్మెల్యేలు మరి గట్టిగా ఉన్నారు. ఏది ఉన్నా నిజం కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే చులకాన చూసే రకంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే అమ్ముడు ఎమ్మెల్యే కాదని చెప్పి నిన్న క్లియర్గా తెలిసిపోయింది. రాజగోపాల్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని చెప్తున్నారుగా. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఎంతమంది ఒకసారి బయట తీయమండి. ఊరికి ఒకరిద్దరు ఉంటారు, ఒకరిద్దరు ఓట్లేస్తే గెలుస్తాడా? 50 లక్షలు దేనికోసం ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, దానికి ఎందుకు లబ్ధి అడుగుతున్నాడు? ఇలా 18,000 కోట్ల రూపాయలని నీకోసం నీ సొంతం లాభం కోసం కాంట్రాక్ట్ దొరికితే నువ్వు పార్టీ మారినవి. అటువంటి పార్టీ మారుకుంటూ పోతే నీ స్వలాభం కోసం పార్టీ మారుతుంటే ప్రజలు మభ్యపెట్టి ప్రజలకు ఏదో ఇస్తాను అనగానే కాదు కదా. దాన్ని ప్రజలు ఇలా ఎవరైనా పైసలు ఏం తీసుకుంటాం. మేము కారు గుర్తుకే ఇస్తాం. మరి కారు కేసీఆర్ చేసే పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము కారు గుర్తుకు వేసి గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ప్రజలు చెప్తున్న సందర్భం కళ్ళగంటే కనబడుతుంది. ఒక సంవత్సరంలో ఉన్నటువంటి ఎన్నికలకు ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఓటర్లకు కాకుండా డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది కానీ విశ్లేషకులు అంటారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మేము కూడా ఎమ్మెల్యేలో ఉన్నాం, వేరే పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఫండ్ అనేది ఒకటి సీడీఎఫ్ ఫండ్ కింద 5 కోట్ల రూపాయలు మొన్న ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. గతంలో కరోనా పిల్లలు ఎవరు కూడా రాలేదు. వచ్చిన 5 కోట్ల నువ్వు ఎక్కడ ఏ గాలిలో పెట్టినావో ఎక్కడ పెట్టినా ఒకసారి నువ్వు చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్డీఎఫ్ ఫండ్ కింద నువ్వు ఎన్నో అడగాల్సిన అవసరం ఉంటుంది. మరి 10 కోట్లు 15 కోట్లు అసలు అడిగినవా ఎక్కడన్నా? ఈ డెవలప్మెంట్ కావాలి, ఈ విలేజ్లో కావాలి, ఇక్కడ కావాలని ఇక్కడ అడిగినట్టు దాఖలాలు ఉంటే చూపించమనండి. ఇక్కడ కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ నుంచి కూడా మరి సీతక్క కానీ అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడుగుతారు డెవలప్మెంట్ కోసం ఎవరైనా అడగవచ్చు. ఏ పార్టీకి అతీతంగా ఈరోజు గౌరవ కేసీఆర్ ఫండ్స్ ఇస్తున్న సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరు అడిగినా ఫండ్స్ ఇస్తారు. కానీ నువ్వు ఫండ్స్ కోసం అడగకుండా ఎప్పుడు కూడా అసెంబ్లీలో కూడా అందరూ ఫండ్స్ కోసం మాకు ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ నువ్వు ఎంతసేపు కాంట్రాక్ట్ల కోసం మాట్లాడిన తప్ప ఏ రోజు అసెంబ్లీలో కూడా మరి ఫండ్స్ కోసం మాట్లాడిన వ్యక్తి కాదు. మరి ఈరోజు ఏ రకంగా డెవలప్ చేసినా ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోతున్నాం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికో 1,00,000 ఇచ్చినట్టు 50 మరి ఆ లబ్ధాలు కూడా నాకు ఎక్కడ కనపడలే. నేను తిరుగుతున్న సందర్భం లక్కరం విలేలో ఎవరు కూడా 1,50,000 ఇచ్చినట్టయితే ఎక్కడ కనపడలే, ఎవరు కూడా ఇచ్చినట్టు కనపడలే. నువ్వు ప్రగల్భాలు వాళ్ళతో డబ్బులే ముఖ్యం, నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇది చేస్తే గతంలో చెప్పినట్టు చాలామందికి నా సొంత డబ్బులతో రోడ్లు వేపిస్తున్నా, సొంత డబ్బులతో గుళ్ళు కట్టిస్తాను, ఏడైనా ఒక్కటైనా కట్టించండి చూపించమంటే దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? మరి చాలాసార్లు చెప్పినట్టు గుర్తుంది. ఆ 4 గంటల కాలం చెప్పి పోయినవైతే మళ్ళీ ఇప్పటిదాకా కనపడలేదు మాకు. ఆ వ్యక్తి ఉన్నాడా లేడా తెలియదు. మరి అటువంటి వ్యక్తి మేము ఎట్లా ఒట్టేస్తాం? మరి వ్యక్తి కూడా తెలియదు, వ్యక్తి కూడా కనపడలేదు. మరి ఈ రోజు మళ్ళీ సంవత్సర కాలం కూడా గదే ఎమ్మెల్యే 4 ఏళ్ళు పనిచేసిన ఏం చేయలేదు. వచ్చే 1 సంవత్సర కాలం కూడా ఏం పని చేసి ఆయనే చెప్తుండే నేనేం పని చేయలేను అని చెప్పి. ఆయనే చెప్పిన టీవీ నైన్లో నేను మరి 18,000 కోట్లకు మరి నాకు కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి నేను బీజేపీలోకి మారినని చెప్తా ఉన్నాడు. నీ స్వలాభాల కోసం మారుతూ మరి ప్రజలను నష్టపుస్తూ ప్రజలకు చేసే సేవలు అందించే రకంగా చేయకుండా ఈరోజు ప్రజల మన్ననలు పొందకుండా నువ్వు మరి 4 ఏళ్ల పాటు కనుమరుగై మరి ఈరోజు ఓట్ల కోసం ఎలక్షన్ల కోసం వస్తుంటే మరి ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు 40,000 ఓట్లతోటి గౌరవ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను రిజైన్ చేయడం చేతనే డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. మీరు రిజైన్ చేయండి, మీకు కూడా నిధులు వస్తాయన్నట్టు కూడా చెప్తారు. దీని ఎలా చూడాలి? నిధులు తేవడానికి పదవే అవసరం లేదు.
ఒకటి గమనించాలి, ఎవరు కూడా నిధులు తేవడానికి డెవలప్మెంట్ అనేది అడగాల్సిన బాధ్యత ఉన్నది. మరి ఈ ప్రాంతంలో ఇద్దరు కూడా కార్పొరేట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ వారి నుంచి ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచిండు, ఇద్దరు కాంగ్రెస్ మరి కౌన్సిలర్ గెలిచిండ్రు. ఆ కౌన్సిలర్స్ ఫండ్ తెచ్చిండ్రా ఎక్కడన్నా, ఆ ఎమ్మెల్యే ఫండ్ వచ్చిండ్రా ఎక్కడన్నా, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కూడా కాంగ్రెస్, మరి ఈరోజు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్. ఈ ముగ్గురు కలిసి ఫండ్స్ తేవడానికి ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా ఎక్కడన్నా, ఏ ఒక్క ఫండ్ కానీ తెచ్చి డెవలప్మెంట్ కోసం పనిచేసిండ్రా? వీళ్ళు అడుగుతూ ఉన్నారు. గల్లీ తిరుగుతూ ఉంటే మొన్న మేమే స్వచ్ఛందంగా ఒక గల్లీ క్లీన్ చేసినాం. మరి మా గల్లీ కూడా మట్టికి ఇట్లా మురికి కూపం ఉంచారంటే మేమే కార్యకర్తలు కొంత క్లీన్ చేసినాం. ఒక 2 గల్లీలు సాపు కూడా చేయించాం జేసీ పెట్టి. అంటే వాళ్లకు ఈ రకమైన డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయకుంటుండి మరి ఈరోజు 4 ఏళ్ల తర్వాత ఓట్లకు వచ్చి మళ్ళీ సంవత్సర కాలంలో ఏ రకంగా డెవలప్ చేస్తా అంటాం? నువ్వే చెప్తున్నావు 4 ఏళ్ళు ఏం డెవలప్ చేయరు, ఇంకో సంవత్సరం కూడా నేనేం చేయలేనని చెప్తున్నావు. చేయలేనప్పుడు మేము ఎట్లా ఒట్టేస్తాం వాళ్ళే అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా నువ్వు చేయాల్సిందేదో ఏం చేస్తావో చెప్పాలి. 4 ఏళ్లలో చేయలేదు, ఒక సంవత్సరంలో ఎట్లా చేస్తావో చెప్పాలి. నువ్వు అడిగితే కేసీఆర్ గారికి అడిగితే ఫండ్ ఇవ్వలేదా, కేటీఆర్ గారిని అడిగితే ఫండ్ ఇవ్వలేదా, లేకపోతే గవర్నమెంట్కి నువ్వు లెటర్ రాసినావా ఫండ్ ఇవ్వమని చెప్పి ఏం చేసి ఒకసారి చూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ప్రతిభాన్ గేట్లు మూసేసి ఉన్నాయి మొన్నటి వరకు కూడా. నేను రిజైన్ చేయడం తర్వాత ఎమ్మెల్యేలు అందరినీ దగ్గరికి పిలుచుకొని కేసీఆర్ మాట్లాడుతూ వాళ్ళందరినీ వివిధ ప్రాంతాలకు ఇన్ఛార్జ్లు ఇవ్వండి, అది కూడా నా పుణ్యమే. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది నాకు మొక్కుతున్నారు అంటుండే. మరి దీని ఎలా చూడాలి? మా ప్రగతిభవన్ గేట్లు ముడితే మరి మీ ఢిల్లీ కూడా మూతపడ్డాయో తెలియదు నాకు. మరి ఢిల్లీలో నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం మూతపడ్డాయో మరి ఢిల్లీ నుంచి మేమంటే హైదరాబాద్లో ఉండి ఈ ప్రాంతంలో ఉండి ప్రాంతం టచ్ ఉండి మేము వచ్చి కన్విన్సింగ్ చేస్తున్నాం. మరి ఢిల్లీ నాయకులు ఎందుకు వస్తున్నారు వీటికి? దేశ రాజకీయ నాయకులు ఏం అవసరం ఈడ? వాళ్ళు అమిత్ షా కాంచెలు తీసుకొచ్చుకున్నారు. ఇంకా మోడీ కూడా వస్తారేమో రేపు చెప్పలేము. మాకైతే అనిపిస్తుంది మోడీ కూడా తీసుకొస్తారేమని. ఒక బై ఎలక్షన్ల కోసం అమిత్ షాలు మరి అడ్డాలు లడ్డాలు అన్నది వచ్చి కన్విన్సింగ్ చేస్తూ ఉంటే మేము లోకల్గా ఉండే మేళం తెలంగాణ పోరాటాలు బాగా చేసాం. తెలంగాణ ఉద్యమకారునికి మేము మరి సేవ పనిచేయడానికి మరి పనిచేస్తుంటే మీరు ఎన్నో మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఉద్యమ బాటలో కూడా ఉద్యమకారునికి సాయంగా మేము వస్తున్నాం. తప్పకుండా ఆయన సహకారాలు అందిస్తాం, గెలిపించే ప్రయత్నం చేస్తాం. తప్ప 100% గెలుస్తాం, ఎటువంటి అనుమానం అవసరం లేదు. మీరు ఢిల్లీలో అడ్డాలు తెచ్చుకున్నా మరి అమిత్ షాలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఇటు గెలిచే పరిస్థితి లేదు. మీరు వచ్చి అవమానాల పాలవుడు ఇంకా సిగ్గుపోతా ఉన్నది. ఢిల్లీ నుంచి తీసుకొని నువ్వు ఏ ముఖం పెట్టుకొని తీసుకొస్తావు? ఇవాళ ఈడ చేనేత కార్మికులకు వాళ్ళకు కూడా ట్యాక్స్ వేసినావు ఈరోజు. మరి చేనేత కార్మికులు ఈరోజు బతకలేక నానా అవసరం అవుతుంటే గౌరవ కేటీఆర్ గారు మండే చేనేత కార్మికుల డ్రెస్సులు వేయండి చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చాడు. సోమవారం మేము మరి చేనేత కార్మికుల బట్టలు వేసుకుంటా ఉన్నాం. చేనేత ఆదుకున్న రకంగా చీరలు మరి అదేవిధంగా బట్టలు నేత కార్మికులందరూ కూడా పెన్షన్లు ఇస్తూ మరి వాళ్ళందరూ కూడా బట్టలు ఇక్కడ ఈ ప్రాంతంలో నేయాలని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంటే దాని మీద జిఎస్టీ వేసి నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు? వాళ్ళ ట్యాక్స్ వేసి ఏ ముఖం పెడుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఢిల్లీ నాయకులు వచ్చి ఏం చెప్తారో చెప్పాలి. మరి చేనేత కార్మికులకు మేము జిఎస్టీ వేయమని చెప్పమనండి ఒక మాట. గదనే చెప్పియండి మీరు తీసుకొచ్చి. రేపు మీటింగ్ ఉంది కదా, 31 నాడు ఏదో మీటింగ్ పెట్టింది కదా, మేము చేనేత కార్మికులు ట్యాక్స్ మాఫ్ చేస్తామని చెప్పమనండి. చేస్తున్నాడా? అన్ని వృద్ధి. ఈరోజు కరెంటు బిల్లులు ఇస్తామని చెప్పి రైతులకు మేము స్వచ్ఛందంగా కరెంటు బిల్లు ఇస్తే మీటర్లు పెడతామని దాన్ని కొట్టి తీసుకొచ్చారు. మీటర్లు ఇవ్వమని చెప్పండి. ఇలా సిలిండర్ దగ్గర గతం 400 ఉండే 400 తగ్గిస్తామని చెప్పండి. ఇలా అమ్మాయిలంతా కూడా కాలనీ మొత్తం కూడా దాదాపు 400 మంది మహిళలు ఈడ పెద్ద ఎత్తున సిలిండర్లు పెట్టి కట్టెపొయ్యలు పెట్టి వండుతున్న సందర్భం కళ్ళగట్టడం. 400 నుంచి 1200 పెంచే ఘనత నీకే దక్కింది. మరి నేత కార్మికులకు జిఎస్టీ పెట్టిన ఘనత నీకే దక్కింది. ఇవాళ మరి రైతులకు మీటర్లు పెడతా అని చెప్పి అది కూడా మీకే దక్కింది. అంటే ఇవన్నీ కూడా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని చేసే పనులను ఓర్వలేక పెడుతున్న ఈ ట్యాక్సులు ఇవన్నీ మీటర్లు అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు, ప్రజలే గుర్తిస్తూ ఉన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ గెలిస్తే 100లో 1లా చేరుతాడు, కేసీఆర్ ముందల మోకరు వెళ్తాడు. నేను గెలిస్తే కేసీఆర్ను మెడలోంచుతా అంటుండగా మరి దీనికి ఎలా చెప్తాను? ఏం చేసిండట గతంలో? 4 ఏళ్ళు ఏం మెడలోంచిండా? ఆయన ఏమో చేసిండా? ఈ 4 ఏళ్ళు ఏనాడు ఒక ఏంటి చేస్తారా? నీ డెవలప్మెంట్ కోసం అడగమంటే నీకు శాత కాలేదు 4 ఏళ్ళు. ఈ ఒక్క సంవత్సరం నేను మెడలొంతా అదొంతా ప్రకల్పాలు వస్తుంటే మరి సొంత డబ్బులు పెట్టి డెవలప్ చేస్తాను. ఎక్కడ పోయింది నీ సొంత డబ్బులు? ఎక్కడ పోయింది? డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? నువ్వు మెడల్ నుంచే స్థాయిలో ఉన్నావా నువ్వు? ఈరోజు నువ్వు ఢిల్లీ కీలుబొమ్మ తయారైనావు. ఢిల్లీలో చెప్పులు మోస్తున్నావు. ఈరోజు చూస్తున్నావు, మనం కూడా చెప్పులు మోసే సంగతి చూస్తూ ఉన్నావు. ఢిల్లీ అధికారుల ఢిల్లీ నాయకుల చెప్పులు మోసే వీళ్ళు ఇలా డెవలప్ చేస్తారంటే ప్రజలు నమ్ముతారా? మరి తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి చేయొచ్చు. ఇవాళ సీతక్క ఉంది, కాంగ్రెస్లో ఉన్నది, ఆమె ములుగు ప్రాంతాన్ని డెవలప్ చేస్తలేదా? కనపడతలేదా మీకు? ఎన్ని ఫండ్స్ తీసుకుపోయింది? ఒక జిల్లాను చేసుకుంది ములుగును. ఇవన్నీ అంటే కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ సమానంగా చూసే రకంగా డెవలప్మెంట్లో సమాన భాగం ఇచ్చే రకంగా పనిచేస్తూ ఉంది. నీకు చేయలేక ఏదో అంటారు కదా సామెత ఉన్నట్టుగా, నువ్వు ఆడలేక మధ్యలో ఏదో అన్నట్టు నీకు చేతగాక నువ్వు ఫండ్స్ తెచ్చుకోలేక నువ్వు ఏదో ఎగిరి గంతులేసి ఎంతసేపు నీ కాంట్రాక్ట్ కోసమే ముందు పడి కాంట్రాక్ట్ కోసం పనిచేసిన నువ్వు ఈరోజు ప్రజల ముంగడు పోవడానికి ముఖం లేక నా రకాలు మాట్లాడుతున్న సంగతి కళ్ళ కట్టినట్టు కనబడతావు. దుబాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత
ప్రగతి భవనము ఫామ్ హౌస్ వదిలిపెట్టి మునుగోడు రిజైన్ తోటి మునుగోడులో ఒక ఊరును ఇన్ఛార్జ్ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం నేనే అంటుండు. దీనికి ఏం చెప్తారు? దుబ్బాక ఎన్నికలు అనేది ఒక ఘట్టం జరిగిపోయింది. తర్వాత మావి కూడా 2 వచ్చినాయి. హుజూర్ నగర్ ఎన్నికలైనాయి. తర్వాత మిర్యాల కూడా నాగార్జునసాగర్ ఎన్నికలైనాయి. రెండిట్లో కూడా మేము భారీ మెజార్టీతో గెలిచినాం. ఒక దుబ్బాక గెలిస్తే ఏదో అయిపోయింది, ఏదో ఒక హుజూరాబాద్ గెలిస్తే ఏదో అయిపోయింది. తర్వాత మేము కూడా గెలిచినాం, రెండు స్థానాలు గెలిచినాం, బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిచినాం. ఇది 3వ స్థానం కూడా గెలవబోతూ ఉన్నాం. మరి ఇటువంటి ఏంటంటే మీరు 1, 2 పెట్టుకొని బ్యాన్ పెట్టుకొని చేస్తే కాదు, మేము చేసే ఎఫెక్ట్ ఉన్నాయో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేసే దశలో ఈరోజు బ్రహ్మాండంగా పథకాలు పెట్టి ముందు తీసుకుపోతున్న గౌరవ కేసీఆర్ గారు భారతదేశం అంతా చూస్తూ ఉంది. ఈరోజు మీరు భారతదేశం నుంచి తెలంగాణ ప్రాంతం చూస్తుంటే కేసీఆర్ గారిని భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు నంబర్ 1 రాష్ట్రంగా నంబర్ 1 సీఎం గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలు కూడా మాకు ఈ సీఎం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 మండలాలు మేము తెలంగాణలో కలుస్తాం, మాకు కూడా మరి బీఫామ్లు ఇవ్వండి మేము గెలిచి వస్తామంటూ ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు మాకు బీఫామ్లు ఇవ్వండి మేము గెలిచి వస్తూ ఉంటాం, కర్ణాటక ప్రజలు మాకు బీఫామ్లు మేము గెలిచి వస్తూ ఉంటాం, తమిళనాడు ప్రజలు మాకు బీఫామ్లు ఇవ్వండి. అంటే గిన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్రం చేసే అభివృద్ధి పథకాలన్నీ కూడా చూసి గిన్ని రాష్ట్రాలు మేమే స్వచ్ఛందంగా వస్తే బీఫామ్లు ఇస్తుందాలు మేము గెలిచొస్తామని చెప్తున్న గౌరవ కేసీఆర్ గొప్పోడా, మరి ఢిల్లీ నుంచి గల్లీ రాజకీయాలకు వచ్చిన భారత రాజకీయ నాయకులు గొప్పలో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ధర్మయుద్ధము. టీఆర్ఎస్ వాళ్ళకి కౌరవులు, మేము 666 ఉన్నాం, ఇంకొక 6 వస్తుంది మాకు, రాబోయేది ప్రభుత్వమే అంటారు. దీన్ని ఏం చెప్తారు? ధర్మయుద్ధమే మాకు 100 సీట్లు ఇచ్చిందా? ధర్మయుద్ధంలో మీకు 3 సీట్లు వచ్చినాయా? 1 సీటు పోయి 3 అయినాయి అంతే కదా. 1 పోయి 3 అయితే మాకు 100 సీట్లు ఉన్నాయి. మా 100 సీట్లు ధర్మయుద్ధంగా వచ్చిందా, లేకపోతే మీ 3 సీట్లు పాండవులలోకి వచ్చిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఏ రకంగా గెలిచారు, ఏ రకంగా అయినా ఒక్కసారి మీకే విశ్వసనీయతగా వదిలిపెడతా ఉన్నాం. మేము స్వచ్ఛందంగా గౌరవ కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ అభివృద్ధిలో పథకం పాల్పంచుకోండు కాబట్టి, మరి ఆ పథకాలను పెట్టిండు కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా ఈరోజు మరి అందరూ కూడా భారీ మెజార్టీ తోటి, గతంలో మాకు 62 ఉండే, మొదటిసారి 62 ఉండే, ఈసారి 88 అయినాయి, మళ్ళీ 12 మంది వేరే పడితే 100 అయినాయి. ఈరోజు 100 మంది మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు 3 ఈకలు పెట్టుకొని మీరు ఒకటే గోల చేస్తే ఏమైతే అయ్యేదేముంది, పోయేదేముంది, దాంతో ఒరిగేదేముందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల గురించి ప్రజలందరూ ఆలోచన విధానం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి మలుపనే ఒక ఆలోచన విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నూతన విధానాలు పరిచయం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇలాంటి నాయకత్వంలో తెలంగాణలోనే అన్ని నియోజకవర్గాలు ఒక సమానమైన అభివృద్ధి తోటి సమానమైన పరిపాలన జరుగుతుంటే, ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే కేవలం అభివృద్ధి ఆకాంక్షించకుండా కాంటాక్ట్ అనే ఒక ఆలోచన విధానాలతోటి రాజకీయాల్లో ఉంటూ తనకు ఈ ప్రాంతంలో ఎలాంటి ఈ ముఖ్యమంత్రి దగ్గర నాకు ఇలాంటి వ్యవహారం నచ్చక తనకు ఎసులుబాటు గాక రాజీనామా చేసి కొత్త విధానంతో ఏదో అభివృద్ధి కోసం రాజీనామా చేసినాడు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కళ్ళ ముందల అభివృద్ధి, ఇంటి ముందల అభ్యర్థి అనే ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రతినిత్యం కూడా మా దగ్గర తిరుగుతాడు. తనకు ఓటేసి మేము గతంలో చేసిన పొరపాటును ఈసారి చేయమని ప్రజలు స్వచ్ఛందంగా తన గెలుపు కోసం ఆకాంక్షిస్తూ ప్రతి వార్డులలో, ప్రతి గ్రామాలలో మహిళలు మరియు ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి జై కారు గుర్తు, జై కేసీఆర్, జై తెలంగాణ అనే ఒక నినాదంతో ముందుకు పోయి గెలిపేయడానికి సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు తీసుకొని ఏ ఎన్నికైనా మేము కేసీఆర్ వెంట ఉంటాం, ఎక్కడైనా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని మహిళలతో పాటు యువత మరియు మేధావులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా తనకు తను నాయకత్వంగా వహిస్తూ ఒకరికి మగొంకరు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నాయకత్వాన్ని పరిపుష్టిగా తీసుకొని తన ఓటును కారు గుర్తుపై వేసి భారీ మెజార్టీతోటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపిస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మళ్ళీ అసెంబ్లీకి పంపించి ఈ 3.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఈ 15 నెలల్లో 12 నెలల్లో జరుపుకోవడానికి మునుగోడు నియోజక ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. దానికోసం మా 2 వార్డులలో బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే గారు విచ్చేసి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తూ తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మాకు కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేకు అభివృద్ధి చేసిండు. ఇక్కడ ఎమ్మెల్యే మాలాగా కేసీఆర్ గారిని అడగలేదు, మంత్రిని అడగలేదు, కనీసం ప్రతి అసెంబ్లీ మీటింగ్ పెడితే తన కాంటాక్టు తన బిల్లులే మాట్లాడేది. కానీ మేము
ప్రతిరోజు కూడా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రుల దగ్గరికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మేము అభివృద్ధి చేసినామని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి మా నియోజకవర్గం అయితే ఎట్లయితే అభివృద్ధి అయిందో ఇప్పుడు కూడా అలానే అభివృద్ధి అవుతుంది. అందుకే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితోటే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనేది తెలియజేయడం జరుగుతున్నది. బాబు, ఈ లక్కారానికి మాజీ సర్పంచ్. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో నేను కూడా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి కృషికి, ఆయన గెలవడానికి ఎంతో కృషి చేశాము. ఆయన గెలిపించుకుంటే మా మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ మా మండలాలు, మా విలేజ్లు, మా కుటుంబాలు చాలా బాగుపడతాయని ఆయన చెప్పిన మాటలకు బాగా ఆకర్షితులై ఆయన గెలిపించాం. లాస్ట్కు ఆయన గెలిచిన తర్వాత అసలు ఆయన చెప్పిన మాటలన్నీ శూన్యం. ఆయనని ఎందుకు గెలిపించామా అని చెప్పి ఇవాళ మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఏ రకంగా గెలిపించామో ఇదే రాజగోపాల్ని అదే రకంగా ఊడగొట్టి మునుగోడు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి తరిమి కొట్టేదాకా మేము నిద్రపోమని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పుకుంటూ, ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఇటువంటి పనికిరాని రాజగోపాల్ రెడ్డి అటువంటి వాళ్ళని రాజకీయాలు లేకుండా చేయడమే మా యొక్క ధ్యేయం అని చెప్పేసి కోరుకుంటున్నాను.